హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు యుద్ధాలంటే భూమి మీద మనుషులు, భూమి మీద ఉన్న వనరుల కోసమే జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా విషయాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. కొన్ని దశాబ్దాల క్రితం అంతరిక్ష యానానికి సంబంధించిన విషయంలో రెండు అగ్రరాజ్యాలు పోటీపడ్డ సంగతి తెలిసిందే. అయితే రష్యా చాలా విషయాలు దాచిపెట్టింది అని చెప్తారు. ఇదే విషయంలో మౌనంగానే యుద్ధం జరిగినంత పనైంది. ఆ ప్రభావం ఇప్పటికీ ఆ రెండు దేశాల మీద ఉంది. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1961 నాసా అంతరిక్షంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే అప్పటికే సోవియట్ యూనియన్ ఆ ప్రయత్నంలో ముందడుగు వేసింది. యూరీ గగారిన్ను అంతరిక్షంలోకి పంపింది. అలా యూరీ గగారిన్ అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇంత చరిత్ర సృష్టించిన సోవియట్ యూనియన్ చంద్రుడిపై కాలు మోపడానికి ఎందుకో వెనకడుగు వేసింది. 1969లో నాసా పంపిన వ్యక్తి అందరికన్నా ముందే చంద్రుని మీద కాలు మోపాడు. ఇదంతా ఆశ్చర్యంగా లేదా? ఒక విషయంలో అత్యద్భుతమైన ఫలితాలు చూసిన దేశం వెనకబడిపోవడం ఏంటి? కానీ అమెరికా కన్నా ముందే రష్యా చంద్రుని మీద కాలు మోపినట్టు చెప్తారు. అయితే ఈ విషయాలు ఎక్కడా బయటకి రానివ్వలేదు అని చెప్తారు. ఎందుకు? అప్పటికే రష్యా రహస్యంగా కెనాన్స్తో ముఖ్యమైన పరీక్షలు నిర్వహించిందా? 1975 డిసెంబర్ 25న ఇంటర్నేషనల్ స్పేస్ ట్రీటీ ఆర్గనైజేషన్ తీర్మానాన్ని ఉల్లంఘించింది. ఆ విషయాల్ని తెలుసుకుందాం. సీక్రెట్స్ ఆఫ్ రష్యన్ స్పేస్ ఏజెన్సీలో ద రష్యన్ సీక్రెట్ మూన్ ల్యాండింగ్. 16 జూలై 1969 ఒకవైపు నాసా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తన సిబ్బందితో కలిసి చంద్రుని మీదకు వెళ్లడానికి సమాయత్తమవుతున్నాడు. మరోవైపు అందుకు 3 రోజుల ముందే రష్యన్ వాళ్ల లూనార్ 15 స్పేస్ క్రాఫ్ట్ దాదాపు చంద్రుని దగ్గరికి వెళ్ళింది. మరి చంద్రునిపై కాలు మోపిన మొదటి వ్యక్తి అమెరికన్ అంటారేంటి? రష్యా అమెరికాతో జరుపుతున్న కోల్డ్ వార్ వల్ల రహస్యంగా చాలా ముందు నుంచే లూనార్ పేరుతో స్పేస్ క్రాఫ్ట్ని అంతరిక్షంలోకి పంపుతోంది. అలా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్లడానికి ముందు పంపిన స్పేస్ క్రాఫ్ట్ 15వది. వాళ్ల ఉద్దేశం ఒకటే, ఎలాగైనా అమెరికా వాళ్లకన్నా ముందే చంద్రునిపై కాలు మోపాలి. అయితే లూనార్ 916 స్పేస్ క్రాఫ్ట్స్ దాదాపు అక్కడి దాకా వెళ్లాయి కూడా. మరి 3 సంవత్సరాలకు ముందే ఈ పరీక్షలో నెగ్గిన రష్యా ఎందుకు వెనకబడింది? ఇది కేవలం అమెరికా వేసిన అపవాదే అంటారా? ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం రష్యా స్పేస్ క్రాఫ్ట్ అయితే పంపింది, కానీ మనిషితో సహా పంపడంలో అమెరికా కన్నా వెనకబడింది. చాలా ట్రయల్స్ వేయడంలోనే మునిగిపోయింది. బట్ టైం ఎవరి కోసం ఆగదు కదా. సోవియట్ రష్యా 1950-60 దశకంలో చాలా దిగజారింది. అమెరికాపై పైచేయి సాధించడం కోసం ఎన్నోసార్లు స్పేస్ క్రాఫ్ట్స్ని పంపింది, కానీ విఫలమైంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్టివిటీ పొందాలని అనుకుంది. కానీ చంద్రుడు లాంటి తెలియని ప్రదేశాల్లోకి వెళ్లాలంటే అన్నీ తెలిసి ఉండాలి. వాళ్లకున్న అధిక వనరులు అందుకు సరిపోలేదు. అందుకే వెనకబడ్డారు. మనిషితో కాకుండా చంద్రుని వైపు ఇతర స్పేస్ క్రాఫ్ట్లను పంపారు. ఇది అమెరికాకు బాగా కలిసొచ్చింది. చాలా తక్కువ పరీక్షలు నిర్వహించి మొదటి వ్యక్తిని చంద్రునిపై కాలు మోపేలా చేసింది. అయితే నిజంగానే రష్యా ప్రయత్నాలు మాత్రమే చేసిందా? అక్కడే ఆగిపోయిందా? సోవియట్స్ అమెరికాతో ఉన్న వైరం వల్ల వాళ్ల వైఫల్యాల్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అన్నీ దాచిపెట్టారు. కేవలం విజయాల్ని మాత్రమే ప్రపంచానికి తెలియజేశారు. రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మాస్ నాసా కన్నా ముందే స్థాపించారు. ఎందుకంటే ఎప్పుడూ అమెరికా కన్నా గొప్పగా ఉండాలన్న ఆలోచన. అమెరికా ముందు ఎప్పుడూ తల ఎత్తుకునే ఉండాలని, పేరు ప్రతిష్టకు సంబంధించిన విషయం కదా. అన్నిట్లో ముందే ఉండాలని ఫస్ట్ స్పేస్ ప్రోబ్ టు ఇంపాక్ట్ మూన్, ఫస్ట్ ఫ్లై బై అండ్ ఇమేజ్ ఆఫ్ ది లూనార్ ఫార్ సైట్ ఆఫ్ ది మూన్, ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్ ఆన్ ద లూనార్ సర్ఫేస్, ఫస్ట్ లూనార్ ఆర్బిటర్, ఫస్ట్ సర్కమ్ ఆర్బిటర్ టు రిటర్న్ ఫ్రమ్ ది మూన్, ఇలా చాలా రికార్డ్స్ నెలకొల్పాలని. అయితే స్పేస్లో ఒక సూపర్ పవర్గా వెలిగిపోతే ఎలా ఉంటుంది? అదే రష్యా ఆలోచన. కానీ స్పేస్ మిషన్స్ విఫలమవడంతో ప్రపంచం వెక్కిరిస్తోంది. అంటే సోవియట్ల గౌరవం తగ్గుతోందా? అందులోనూ ప్రపంచమంతా తన వైపే చూస్తూ ఉంటే, శత్రువు మన వైఫల్యాల్ని తమకు అనుకూలంగా మార్చుకుంటే. అందుకే 1950వ దశకంలో రష్యా తన వైఫల్యాల్ని దాచిపెట్టింది. శత్రు దేశమైన అమెరికాని కన్ఫ్యూజన్లో పెట్టింది. దీంతో రష్యన్ స్పేస్ ఏజెన్సీ ముందుకు వెళ్లలేకపోయింది. ఎప్పుడైతే యూరీ గగారిన్ మీద ఒక ఆర్టికల్ వచ్చిందో అప్పుడే సోవియట్ అమెరికా మీద దావా వేసింది. అంతకుముందే చాలా మంది రష్యన్ వ్యోమగాములు చంద్రునిపై కాలు మోపే ప్రయత్నం చేశారు. కానీ ఒక దుర్ఘటన వల్ల వారు మృత్యువాత పడ్డారు. అయితే వీరిని బలి పశువులు చెయ్యకముందే ఏదైనా జంతువును ప్రయోగాత్మకంగా పంపలేదా? ముందు నుంచి ఏ ప్రయోగమైనా జంతువుల మీద చేయటం, వాటి మీద ప్రభావాన్ని బట్టి మనుషుల మీద ప్రయోగించడం మనకు అలవాటే కదా. మరి యూరీ గగారిన్ కన్నా ముందే రష్యన్లు జంతువుతో ప్రయోగం చేశారా? అవును, లైకా రష్యన్ స్పేస్ ఏజెన్సీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆడకుక్క.
1957లో సోవియట్ వీధుల్లో తిరుగుతున్న అమాయక ఆడకుక్కను స్పుత్నిక్ 2 స్పేస్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేశారు. అదే ఒకసారి తిండి 7 రోజులు ఆక్సిజన్తో స్పేస్లో జీవన విధానం, వాతావరణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అసలు ఆ కుక్కని ప్రాణంతో తీసుకురావాలన్న ఉద్దేశం రష్యాకి లేదు. మొదటి నుంచి ఈ మిషన్ సూసైడల్ అటెంప్ట్. లైకా ఏమైందో ఎవరికీ తెలియదు. లైకాను 7 రోజులు భూకక్షలో తిప్పి దాని ప్రభావం తెలుసుకోవాలని ఆలోచించారు. కానీ లైకా 7 రోజులు కాదు కదా, కనీసం 7 గంటలు కూడా ఉండలేదు. ఎందుకంటే లాంచ్ చేసిన కాసేపటికే స్పుత్నిక్లోని కూలింగ్ సిస్టమ్స్ ఫెయిల్ అవడంతో వేడి ఎక్కువై లైకా మాడిపోయింది. లైకా మరణం గురించి దాదాపు లేట్ 90s వరకు ప్రపంచానికి తెలియదు. లైకా మిషన్ సక్సెస్ అయితే ప్రపంచానికి తెలియచేయాలనుకున్నారు. కానీ అప్పటి రష్యా అధ్యక్షుడు నికితా కురుషేవ్ ఈ మిషన్ చాలా గౌరవమైందిగా బొలిసివియా రెవల్యూషన్ కన్నా ముందే ఆడంబరాలకు ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే స్పుత్నిక్ 2ని కేవలం 4 వారాల్లో తయారు చేయమని హుకుం జారీ చేశారు. అంటే ఇది లైకా మరణానికి సీరియస్ కాంప్రమైజ్. అయితే లైకాని ఎటువంటి రక్షణ లేకుండా అంతరిక్షంలోకి పంపిన తప్పిదం మాత్రమే కాదు, మరొకటి కూడా ఉంది. ద సీక్రెట్ సోవియట్ స్పేస్ కెనాన్. 1967లో యునైటెడ్ నేషన్స్ ఒక తీర్మానం చేసింది, యునైటెడ్ స్పేసెస్ ట్రీటీ ఆర్గనైజేషన్ పేరుతో. ఇందులోని ఆర్టికల్ 4 ప్రకారం స్పేస్లో ఎక్కడైనా ఒక ఆయుధాన్ని ఉంచడం నేరం. కానీ అందులో శాశ్వత సభ్యత్వం ఉన్న రష్యా రహస్యంగా ఒక ఆయుధాన్ని ఉంచింది, ప్రపంచాన్ని మోసం చేసింది. 1950 మధ్యలో యుఎస్, రష్యా 2 దేశాలు ఔటర్ స్పేస్ని వాళ్ల వైరానికి పావుగా వాడుకున్నాయి. దాన్ని ఆపడానికి ఔటర్ స్పేస్ ట్రీటీ మొదలుపెట్టారు. కానీ 2 దేశాలు వారి తప్పును ఒప్పుకునేందుకు సిద్ధంగా లేవు. దాంతో ఖాళీ చేతులతో వెనక్కి రాకుండా ఇరు దేశాలు రహస్యంగా పనిచేయడం మొదలుపెట్టాయి. 1960 దశాబ్దంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ లాబొరేటరీ మిషన్ మొదలుపెట్టింది. సోవియట్ల మీద నిఘా పెట్టేందుకు భూకక్షలో తమ ఉపగ్రహాన్ని తిప్పడం మొదలుపెట్టింది. సోవియట్స్కి అమెరికా నిఘా గురించి ముందు నుంచి అనుమానమే. అందుకే వారిని బురిడి కొట్టించడానికి ఆల్మాజ్ స్పేస్ స్టేషన్ పేరుతో స్వయంగా స్పేస్ స్టేషన్ని నెలకొల్పింది. కానీ డిఫరెంట్ ప్లాన్తో. సోవియట్స్ ఈ స్పేస్ స్టేషన్ గురించి అమెరికా లాగా రహస్యంగా ఉంచలేదు. మామూలు సివిలియన్ మిషన్ లాగా ప్రపంచానికి తెలియజేశారు. అలా అయితే ఎవరికీ అనుమానం రాదు కదా అని. అయితే అది సివిలియన్ మిషన్ కాదు. అందులో 23 మిల్లీమీటర్ గన్ కెనాన్ని ఉంచింది, అమెరికా నుంచి తన్ని తాను రక్షించుకోవడం కోసం. దీంట్లో భాగంగా సోవియట్ 3 స్పేస్ స్టేషన్స్ని లాంచ్ చేసింది. సెల్యూట్ 235. అందులో 24 జనవరి 1975లో సెల్యూట్ 3ని విజయవంతంగా R-23 కార్టిక్ కెనాన్ టెస్ట్ ఫైర్ చేసింది. రష్యన్స్ దీనంతటినీ చాలా జాగ్రత్తగా ఫోటో తీశారు. కానీ ఈ పరీక్ష తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ఫోటో మాయమైపోయింది. దాంతో సోవియట్స్ ఆ తర్వాత అప్గ్రేడెడ్ కెనాన్ని ఉపయోగించలేదు. అమెరికాకి రహస్యంగానే ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమీ మాట్లాడకుండానే కనిపించకుండా పోయినా ఆ ఫోటో వేరే ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. ఎప్పుడూ రష్యన్స్ మీద ఒక కన్ను వేసి ఉంచే అమెరికాకి ఒక విషయం అర్థమైంది, రష్యన్ స్పేస్ స్టేషన్ని తక్కువ అంచనా వేయకూడదు అని. రష్యన్ ఏజెన్సీ 60 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి రహస్య ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా అంతు చిక్కనివి చాలా ఉన్నాయి. మీకేమనిపిస్తోంది? రష్యా దాచి ఉంచిన రహస్యాలతో భవిష్యత్తులో ఒక ఆట ఆడబోతోందా? ఎందుకంటే ఆ రహస్యాలు బహుశా 3వ ప్రపంచ యుద్ధానికి కూడా కారణం కావచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.